విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖ తీరంలో వాయు కాలుష్యంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. వాయు కాలుష్యం జరగకుండా పరిస్థితి మెరుగుకు చర్యలు చేపట్టామన్నారు. పారిశ్రామిక వృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో భారీ పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. పర్యావరణ క్షీణిత కాలుష్య ప్రభావం తగ్గించేందుకు చర్యలు చేపట్టాం. దీనిపై పీసీబీ అధ్యయనం చేస్తుంది. 2025 జనవరిలో ఈ నివేదిక వస్తుంది. అది రాగానే విశాఖలో తగిన కార్యాచరణ చేపడతాం. గ్రీన్ ఎనర్జీని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కంప్రెస్డ్ బయోగ్యాస్ వినియోగంతో కాలుష్యం తగ్గిస్తాం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మానిటరింగ్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలో పరిసర వాయు నాణ్యతను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షిస్తోంది. 2024 జనవరి నుండి సెప్టెంబర్ 24లో విశాఖపట్నం యొక్క గాలి నాణ్యత క్యూబిక్ మీటర్ సగటున 86 మైక్రోగ్రాముల సాంద్రతను చూపిస్తూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అడవులు వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్కు 60 మైక్రోగ్రాముల నిర్దేశిత ప్రమాణం కంటే సుమారు 1.43 రెట్లు ఎక్కువ. అలాగే రెండో ప్రశ్నకు అధ్యక్ష, విశాఖపట్నంలోని వాయు కాలుష్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా ఎటువంటి నివేదిక లేదా హెచ్చరికను విడుదల చేయలేదు. 2024 సంవత్సరంలో జనవరి సెప్టెంబర్ 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షించిన విశాఖపట్నం నగరం యొక్క కన్సాలిడేటెడ్ ఎయిర్ క్వాలిటీ డేటా పార్టిక్యులేట్ మ్యాటర్ యొక్క వార్షిక సగటు సాంద్రత 86 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా వర్ణిస్తుంది. ఇది నిర్దేశిత జాతీయ ప్రమాణం 60 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ ద్వారా నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ సిఫార్సు చేయబడిన కంటే కూడా 1.43 టైమ్స్ ఎక్కువ అధ్యక్ష. అది పార్టిక్యులేట్ 33 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా ఉంది. ఇది నిర్దేశిత ప్రమాణం 40 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ లోపు ఉంది. అయితే WHO మార్గదర్శకాల ప్రకారం PM10 15 మైక్రోగ్రామ్ క్యూబిక్ మీటర్ మరియు ఈ PM 2.55 మైక్రోగ్రామ్ క్యూబిక్ మీటర్గా నిర్దేశించడమైనది. అలాగే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతరం గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉంది. మరి 2019 నుంచి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికల ప్రకారం గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు భాగస్వామ్య శాఖల ద్వారా చర్యలు తీసుకుంటా ఉంది. ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష, మన మానవాభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధితో ముడిపడి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన భారత్ కూడా ఇందుకు మినహాయింపు ఏం లేదు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి జీడిపి వృద్ధి ఉపాధి చాలా అవసరం. భారీ వనరులైన శిలాజ ఇంధనాలు వినియోగం, మైనింగ్ కార్యకలాపాలు, పట్టణీకరణ, వాహనాల సముదాయ పెరుగుదల కాలుష్యానికి ప్రధాన కారణాలు. అందువల్ల కాలుష్యం అనేది ఏ సమాజ అభివృద్ధికైనా అనివార్య పరిణామం. అందువల్ల అభివృద్ధి ఉపాధికి అవసరమైన పారిశ్రామిక వృద్ధి ఉపాధి విషయంలో రాజీ పడకుండా కాలుష్య సవాళ్ళను ఎదుర్కోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతరం గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉంది. మరి 2019 నుంచి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికల ప్రకారం గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు భాగస్వామ్య శాఖల ద్వారా చర్యలు తీసుకుంటా ఉంది. ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష, మన మానవాభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధితో ముడిపడి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన భారత్ కూడా ఇందుకు మినహాయింపు ఏం లేదు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి జీడిపి వృద్ధి ఉపాధి చాలా అవసరం.